స్పీకర్ సార్, ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచన ఇచ్చినా, ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉంటే మాత్రం అది తీవ్రంగా ఖండిస్తాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినారు? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్ తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో, పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజ్ ఇంత మెటికులస్ గా, ఇంత సిస్టమాటిక్ గా జరగాలని చెప్పి నేను మనం వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో, ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్లో కేవలం 150 ఇండ్ల వరకే ఎన్యూమరేటర్ గా పెట్టి, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో 1,03,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని 3 నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం పెట్టినాము. మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. మేము బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫర్ సోషల్ జస్టిస్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఒకటి ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ విచ్ వెంట్ ఇంటూ దిస్ హోల్ ఎక్సర్సైజ్, దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్ గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. మీరు మేము చేసిన ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు చెప్తే వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. స్పీకర్ సార్, సభ్యులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1 year లో జరిగిన ఎక్సర్సైజ్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇంత మెటికులస్ గా, ఇంత సిస్టమాటిక్ గా, ఇంత ఇంక్లూజివ్ గా ఎక్కడ జరగలేదని చెప్పి మనం చెప్తాం.